నమస్తే. హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్. కాలేజ్లో ఉన్నప్పుడు నా జుట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో, నా జుట్టుకే బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఊడిపోయిందో తెలీదు, ఎలా ఊడిపోయిందో తెలీదు. జస్ట్ లైక్ దాట్ ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ మై హెయిర్. మై హెయిర్ హ్యాస్ గాన్ రియలీ థిన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. అండ్ రీజన్స్ ఏమన్నా కావచ్చు ఈ హెయిర్ లాస్కి, హెయిర్ థిన్నింగ్కి, హెయిర్ ఫాల్కి. మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి మన మొహం చూసుకున్న తర్వాత దాంతో పాటుగా ఆర్ వెరీ నెక్స్ట్ మనం చూసుకునేది మన జుట్టుని. అందుకనే ఆ జుట్టు రాలడానికి మన కారణాలు మనకి ఇంటర్నల్ ఇష్యూస్ అని మనకు తెలిసిన, అది స్ట్రెస్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇతరత్ర ఆరోగ్యపరమైన ఇష్యూస్ అవ్వచ్చు. ఇలాంటి ఇష్యూస్ అని మనకు తెలిసినా కూడా మనం ఇమీడియట్లీ దాన్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటాం. అంటే చూడంగానే అది అందంగా కనపడాలనుకుంటాం. ద రీజన్ వై we go for a lot of shampoos, topical applications, shampoos అవ్వచ్చు, సీరమ్స్ అవ్వచ్చు, ఆయిల్స్ అవ్వచ్చు, ఇలా కండిషనర్స్ అవ్వచ్చు, ఇలా బోల్డ్ అన్ని టాపికల్ అప్లికేషన్స్ పెట్టి డే టు డే ఆల్రెడీ లోపల నుంచి మనకి పాడైన హెయిర్ని బయట నుంచి కూడా ఆ టెంపరీగా దాన్ని అందంగా కనపడేటట్టు చేయడానికి డే టు డే దాన్ని ఇంకా స్పాయిల్ చేస్తాము. ఇట్ ఈస్ అ జనరల్ టెండెన్సీ ఎస్పెషలీ ఆడపిల్లలకి. అండ్ ఈ హెయిర్ ఫాల్ని, హెయిర్ థిన్నింగ్ని సాల్వ్ చేసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ ఈజీ థింగ్. అండ్ వితిన్ 21 days విల్ బీ ఏబుల్ టు సాల్వ్ అవర్ హెయిర్ రిలేటెడ్ కన్సర్న్స్. అంటే దాని రూట్ కాజ్ మనం కరెక్ట్గా తెలుసుకుని దాని మీద వర్క్ చేస్తే విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అ రైట్ సొల్యూషన్. రైట్ సొల్యూషన్ అనే దానికన్నా కూడా మోర్ ఎఫెక్టివ్ అండ్ వెరీ గుడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సస్టైనబుల్, అంటే పర్మనెంట్ సొల్యూషన్ మనం కనుక్కోగలం. అండ్ వీ కెన్ స్టార్ట్ గెయినింగ్ అవర్ లాస్ట్ హెయిర్ బ్యాక్ అండ్ ఆ హెయిర్ ఫాల్ తగ్గించుకోగలం. ఇప్పటిదాకా హెయిర్ ఫాల్ లేకపోయినా మన చిన్న చిన్న చేంజెస్, అంటే మనం లొకేషన్ చేంజెస్ అవుతాము, వాటర్ చేంజెస్ ఉంటాయి, వాటి వల్ల మనకి ఎక్స్టర్నల్ డ్యామేజ్ ఉంటుంది. బట్ దట్ డజంట్ రియలీ కాజ్ ఇంటర్నల్ డ్యామేజ్ టు యూ. అంటే మళ్ళీ పెరిగే జుట్టుని అది డ్యామేజ్ చేయదు. బికాస్ హెయిర్ గ్రోత్ అనేది ఇంటర్నల్గా మనకు జరిగే ప్రాసెస్. అది మనకి ఆ పెరిగిన తర్వాత మనకి ఎక్స్టర్నల్గా కనపడుతుంది హెయిర్, బట్ గ్రోత్ ఆల్వేస్ ఇస్ ఇంటర్నల్. సో మనం ప్రివెంట్ చేసుకోవడానికి కూడా వాట్ ఆల్ వీ షుడ్ బి డూయింగ్ అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఆల్ త్రూ దిస్ వీడియో మనం చాలా ఈజీ అండ్ సింపుల్ స్టెప్స్ టు ప్రివెంట్ హెయిర్ ఫాల్, టు రీగ్రో ద లాస్ట్ హెయిర్, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో let's get started with knowing the root cause of your hair fall or hair thinning or hair loss. So there are about 4 major causes, and cause number 1 is your cortisol imbalance. So ee cortisol hormone is your stress hormone. So మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ ఎక్కువ ఉంటుంది. when cortisol hormone is released in excess amount, మీకు it kills the protein, it destroys the protein. హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే ప్రోటీన్ అది డెస్ట్రాయ్ చేయటం వల్ల యూ టెండ్ టు లూజ్ యువర్ హెయిర్, ఆర్ వచ్చే గ్రోత్ మంచిగా రాదు, ముందున్నంత థిక్నెస్ ఉండదు హెయిర్కి, ఇలా జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ అస్ నో దట్ స్ట్రెస్ ఇస్ అ బ్యాడ్ థింగ్. అండ్ స్ట్రెస్ని ఎన్కౌంటర్ చేయడానికి మెడిటేషన్, ఇలాంటి కొంచెం తక్కువసేపు టీవీ చూడడం, కొంచెం ఎక్కువగా పడుకోవడం, ఇలాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కొన్ని మనం ఫాలో అవుతాము. బట్ దీనికన్నా కూడా మనం స్ట్రెస్ని మనకు తెలియకుండా ఉన్న మేజర్ కాజ్ ఒకటి ఉంది. దట్ ఈస్ ద వే యూ సిట్ అండ్ ద వే యూ కండక్ట్ యువర్ స్పైన్. సో ఈ కార్టిసాల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేసుకోవడానికి మనకి ఫుడ్స్ కన్నా కూడా మనం లైఫ్ స్టైల్ని, మనం ఎవ్రీడే చేసుకునే యాక్టివిటీని, వే యూ సిట్ అండ్ ద వే యూ కండక్ట్ యువర్ స్పైన్ హ్యాస్ టు చేంజ్. ద స్పైన్ హ్యాస్ చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను, స్పైన్కు ఉన్న న్యాచురల్ ఎస్ కర్వ్ని మన యాక్టివిటీస్ వల్ల, మనకున్న ఎవ్రీడే మనం దాన్ని ఎక్కువగా వాడకపోవడం వల్ల రైట్ వేలో మనం దాన్ని అన్యాచురల్ సీ కర్వ్ చేస్తాము. ఎప్పుడైతే ఈ అన్యాచురల్ సీ కర్వ్ చేస్తామో ఈ మధ్యలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా వాటి ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అవుతుంది, వాటికి వచ్చే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. న్యాచురలీ ఆ ఆర్గన్ ఫంక్షనాలిటీ కాంప్రమైజ్ అయినప్పుడు, అంటే ఆర్గన్స్కి ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేనప్పుడు మన పోస్చర్ వల్ల ఆ ఆర్గన్స్ రిలీజ్ చేసే హార్మోన్స్ని రైట్ టైమ్స్లో, రైట్ అమౌంట్స్లో రిలీజ్ చేయవు. అండ్ స్ట్రెస్ హార్మోన్ ఈజ్ ఆల్సో వన్ సచ్ ఎ హార్మోన్. మనం సరిగ్గా కూర్చోకపోవడం వల్ల ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ ఎక్కువ ఉంటుంది. సో అది మనం స్ట్రెసెస్ వల్ల అవ్వచ్చు, మన ఎవ్రీడే వర్క్ స్టేషన్స్లో కూర్చోవడం అవ్వచ్చు, అండ్ ఎంతో రిలాక్స్డ్గా మనం కౌచ్ మీద కూర్చొని టీవీ చూస్తున్నాం అనుకుంటాం. బట్ వెన్ యూ బెండ్ యువర్ స్పైన్ టు ఇన్ దాట్ యాంగిల్, మీరు స్ట్రైట్గా కూర్చోకుండా
your spine should always be straight, your chest should be up, your tummy should be tucked in, and you should be easy on your shoulders. So idi right posture for your spine, whether you sit, stand or sleep. మా ప్రొఫెషన్లో మేము రోజుకి ఒక 100 సార్లు చెప్తూ ఉంటాం ఈ విషయం, బికాస్ దాని ఇంపార్టెన్స్ అది. మీరు ఎన్ని వర్కౌట్స్ చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా రిలీవ్ కాని స్ట్రెస్ దీనివల్ల రిలీవ్ అవుతుంది. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మనకి స్ట్రెస్ రావడానికి రీజన్ ఇదే కాబట్టి మనం దీన్ని రెక్టిఫై చేసుకుంటే మనకి స్ట్రెస్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. ఇట్ ఈస్ సచ్ అ సింపుల్ థింగ్. అండ్ ఇది తగ్గినప్పుడు మీరు మ్యాజికల్గా యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ స్కిన్, ఇన్ యువర్ హెయిర్, ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద హెల్త్ కన్సర్న్స్ ఆల్సో. సో కార్టిసాల్ ఇంబ్యాలెన్స్ ఇస్ ద కాజ్ అండ్ దాని సొల్యూషన్ ఇది. రెండవ రీజన్ ఈజ్ యువర్ ఇన్సులిన్. ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ 2 రకాలుగా మనకి బ్యాడ్ చేస్తుంది. ఇఫ్ ఇట్స్ ద కేస్ ఆఫ్ విమెన్, మనకి ఇన్సులిన్ హార్మోన్ gets converted into androgen, and that is your PCOS, polycystic ovary syndrome. ఆ కన్వర్షనే మనకి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కానీ, బాల్డ్నెస్ కానీ, మనకి ఇక్కడ ఆ బాల్డ్నెస్ ప్యాటర్న్ చూసి మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ టెల్ యూ మైట్ బీ సఫరింగ్ PCOS అని. సో ఇన్సులిన్ హార్మోన్ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయాలి. దాని ప్రొడక్షన్ కానీ, ద వే ఇట్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ కానీ సరిగ్గా హ్యాండిల్ చేయాలి అంటే బేసిక్ లెవెల్లో మనం ఫస్ట్ చేయాల్సింది అగైన్ లైఫ్ స్టైల్. ఆల్ త్రూ ద డే సిట్టింగ్ పోస్చర్ ప్లేస్ అ మేజర్ రోల్. ద వే యూ డ్రింక్ యువర్ వాటర్ హ్యాస్ అ గ్రేట్ డీల్ ఇన్ రెగ్యులేటింగ్ యువర్ ఇన్సులిన్. వాటర్ని మనం కూర్చుని తాగడం అండ్ హెల్త్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది అని చెప్పి ఒకేసారి 2 లీటర్లు 3 లీటర్లు అట్లా టక తాగేయడం, ఇవన్నీ కూడా మన ఇన్సులిన్ హార్మోన్ని ట్రిగర్ చేస్తాయి. సో వాటర్ తీసుకునే విధానం మనకి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కూర్చొని రిలాక్స్డ్గా తీసుకోవాలి. తర్వాత ఫుడ్ తినంగానే వాటర్ తీసుకోవడం, ఒక 30-40 మినిట్స్ గ్యాప్ ఇవ్వకుండా వాటర్ తీసుకుంటే కూడా ఇన్సులిన్ హార్మోన్ మనకి పెరగడం అండ్ రెసిస్ట్ చేయడం బాడీ ఇన్సులిన్ని. సో దట్ ఈస్ యువర్ ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ సిచ్యువేషన్. సో ఈ ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ సిచ్యువేషన్స్ వల్ల కూడా మీకు హెయిర్ లాస్ ఉంటుంది, అండ్ దాని అండర్లయింగ్ కాజ్ ఈజ్ యువర్ ఇన్సులిన్ హార్మోన్. అండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కూడా మనకి ఇలాంటి హెయిర్ లాస్ ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్లో మనకి హెయిర్ లాస్ ఉండడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, మనకు ఒకవేళ కాపర్ ఇంబ్యాలెన్స్ ఉండి దానివల్ల మనకి థైరాయిడ్ ఉంటే, అంటే కాపర్ మనకి మినరల్ తక్కువ ఉండి మనకి థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వస్తే ఇమీడియట్ రెక్టిఫికేషన్ దీనికి మీరు ఓవర్ నైట్ కాపర్ వెజల్లో వాటర్ ఉంచి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ థింగ్ మీరు తీసుకుంటే మీకు వితిన్ 21 days యూ విల్ బీ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. స్కిన్ టెక్స్చర్లో కానీ, హెయిర్ టెక్స్చర్లో కానీ యూ విల్ ఫైండ్ అమేజింగ్ డిఫరెన్స్. అండ్ అలాగే మన లైఫ్ సైకిల్ ఆడవాళ్ళకి ప్యూబర్టీ దగ్గర నుంచి తీసుకుని ప్రీ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, ఇట్లా దిస్ ఈజ్ అ లైఫ్ సైకిల్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మెన్స్ ఫిట్నెస్ ఆర్ ఫ్యాట్ లాస్ ఈజ్ మచ్ మోర్ లీనియర్ యాజ్ కంపేర్డ్ టు విమెన్ అని. హెల్త్కి కూడా అదే అప్లై అవుతుంది. ఎందుకంటే ఈ లైఫ్ సైకిల్ మొత్తంలో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్, ఆండ్రోజన్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్, వీటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. టు హెల్ప్ us all through these phases, body generates estrogen, testosterone and all these hormones in the right amounts at the right times. But మన లైఫ్ స్టైల్ని మనం సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల, రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ మన బాడీకి వెళ్ళకపోవడం వల్ల ఎప్పుడైతే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ మనకి బాడీలో ఉంటాయో, అండ్ ఇట్ షోస్ ఆఫ్ ఆన్ యువర్ స్కిన్, యువర్ ఫ్యాట్ గెయిన్ and your hair as well. And the vitamins that you have to consume, synthetic vitamins కానీ, any multivitamin tablets మీరు ఏవి తీసుకున్నా సరే, remember to consult a good trichologist before you talk anything about taking or consuming them inside your body. Doctors are there for a reason. Choose a right doctor who will give you right suggestions. And నేను చెప్పానో, ఒక సెలబ్రిటీ ఏదైనా మార్కెట్ చేసిందనో, నా ఫ్రెండ్కి బాగా పనిచేసిందనో, మీరు ఎక్స్టర్నల్వి ఏం అప్లై చేసినా మీకు పెద్దగా జరిగే లాస్ ఉండదు. ఇట్ విల్ గ్రో ఫ్రమ్ ది అవుట్ సైడ్ అగైన్. But when you are taking something inside your body, you should be very careful about it. There are so many multivitamin tablets which don't go well with your body, but they don't show you the moment you take them, or for about 6 weeks, 7 weeks, but tarvata మీ skin ని పాడు చేయడం. And there are vitamin supplements that are available in the market which even go to the level of getting in the way of your fertility, getting in the way of your hormone balance. So make sure that you consult your trichologist before you go with any supplementation of your vitamins. మనకి
ఆహారంలో తీసుకోవాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ అండ్ పనికొచ్చే ఫుడ్ సప్లిమెంట్స్లో 21 డేస్లో మనకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చే ఫుడ్ సప్లిమెంట్స్లో మొదటిది బనానా. ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ PCOS రిలేటెడ్ హెయిర్ ఫాల్, PCOS వల్ల మీకు హెయిర్ ఫాల్ ఉంటే బనానా కంటైన్స్ ప్యాంటథెనిక్ యాసిడ్ which will work wonders when you have these concerns. Coconut, raw coconut is one beautiful option for your skin as well as your hair. And potassium supplementation ki meeku banana gaani coconut gaani. And మనం కాపర్ గురించి మాట్లాడుకున్నాం, how to take your water అనేది. And it's very important that you consume water 2 to 3 times, 2 to 3 glasses a day in copper vessel. And this is one more supplementation. Early in the morning, first thing, take buttermilk mixed with 4 to 5 curry leaves. Within about 21 days you will be able to see the results. ఎందుకంటే ఫర్మెంటేషన్ వల్ల మీకు కావాల్సిన B12 బటర్ మిల్క్లోంచి వస్తుంది. నెంబర్ 1, పులుపు ఎక్కువ ఉంటే ఇంకా ఫర్మెంటేషన్, ఇంకా బెటర్ అబ్జార్ప్షన్ ఆర్ బెటర్ సింథసిస్ ఆఫ్ B12 యాక్చువల్లీ. అండ్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల అండ్ ఇతరత్ర ట్రేస్ మినరల్స్ వల్ల మనకి జరుగుతున్న హెయిర్ లాస్ ఏదన్నా ఉంటే ఇంత సింపుల్ కరెక్షన్తో యూ విల్ బీ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. అండ్ 2 more vitamins, D and B12. ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎనీథింగ్ యూ విల్ రిక్వైర్ సన్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే పువ్వులు మొక్కలు కూడా దే గ్రో టువర్డ్స్ ద సన్. అండ్ వెన్ దెర్ ఇస్ సన్ దెర్ ఇస్ మోర్ గ్రోత్, దెర్ ఇస్ మోర్ ఫ్లవరింగ్. యువర్ హెయిర్ ఆల్సో వర్క్స్ దట్ వే. దట్స్ ద సింపుల్ లాజిక్. అండ్ B12కి అన్నం వార్చిన గంజి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. B12 డెఫిషియన్సీస్ వల్ల, ఐరన్ డెఫిషియన్సీస్ వల్ల మనకి హెయిర్ లాస్ ఉంటే జస్ట్ చెక్ ఆల్ దీస్ థింగ్స్, హ్యావ్ యువర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ డన్. వన్స్ యూ డూ ఇట్, ఏ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని అక్కడ నుంచి టేక్ యువర్ డాక్టర్ సజెషన్స్ ఫర్ ది ఎక్స్టర్నల్ సప్లిమెంటేషన్ అండ్ ఫర్ ద ఇంటర్నల్ సప్లిమెంటేషన్. విత్ ఇన్ 21 days యూ విల్ బీ ఏబుల్ టు సీ ది రిజల్ట్స్. అండ్ డోంట్ థింక్ దట్ దీస్ ఆర్ కమింగ్ ఈజీలీ టు యూ అండ్ ఇవి ట్రెడిషనల్గా దీనికి సంస్కృతి, దీనికి ఆచారం అని పేరు పెట్టారు కాబట్టి ఇవన్నీ మనకు పనిచేయవు అని అనుకోవద్దు. వీఆర్ లూజింగ్ సో మచ్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్. And see, I am not telling you that the West is bad. You should stop anything that is coming from the West. I am just trying to tell you that you have a lot of concepts in your own motherland using which you can just have blossoming health. And hair gani, skin gani, face gani, all these symbolize youth. And youth comes from inside. మీరు ఎక్స్టర్నల్గా ఎన్ని టాపికల్ అప్లికేషన్స్ పెట్టుకున్నా ఇంటర్నల్గా వచ్చే గ్లో ముందు అవేవి పనికిరావు, అవన్నీ దిగదుడిపే. సో ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఫాలో సమ్ ఆఫ్ దీస్ టిప్స్ అండ్ కమ్ బ్యాక్ టు మీ విత్ ద రిజల్ట్స్. థ్యాంక్ యూ. నమస్తే.